దానికి దగ్గరగా అయిపోతున్నది. సో దయచేసి పాత్ర వహించారు. వాళ్ళు కూడా చాలా తీవ్ర ఉంది. ఆ డిపార్ట్మెంట్స్ కింద ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా వస్తే మాట్లాడుకోవచ్చు. కాబట్టి మిగతా వాళ్ళందరూ కూడా ఒక ప్రధాన తీర్చిదిద్దడానికి అవకాశం ఉంది. చాలా మటుకు విద్యలుగా తీర్చిదిద్దడానికి మరి డిగ్రేడ్ చేయడానికి తెలియజేసుకుంటున్నాను. వారిని కూడా వేదికపై ఆహ్వానిస్తున్నాను. వేదికపై ఉన్న వారందరికీ ఇక మన అధికరణం 21, 24, అలాగే అధికరణం భారత రాజ్యం అధికరణం 45, అలాగే ఆదేశ సూత్రాలు 51, వీటన్నిటిలో కూడా చైల్డ్ లేబర్ గురించి, బాల కార్మికుల వ్యవస్థ ఉండకూడదు అనే దాని గురించి క్లుప్తంగా చక్కగా చెప్పారు. అదేవిధంగా ఆ యొక్క అధికరణాన్ని ఇదిగా చేసుకుని అనేక చట్టాలు రూపొందించారు. అలాగే చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ యాక్ట్ 1986, అలాగే ఇందాక మన ప్రాక్టీస్ రికార్డ్ చెప్పారు సెక్షన్ 67 ప్రాక్టీస్ యాక్ట్లో, అలాగే ఇంకొన్ని చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలన్నీ ఉన్నాయి. అయితే మిగతా జిల్లాల్లో కానీ మన జిల్లాలో కానీ జీరో ఎందుకు చేయలేకపోతున్నాం అంటే మనందరి బాధ్యత, అంటే మనందరి ఉమ్మడి బాధ్యత. అద్భుతమైన చట్టాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా వీటన్నిటిని కూడా ఉపయోగించుకొని వీటిని అమలుపరచడానికి ఎవరున్నారు? టాస్క్ ఫోర్స్ ఉంది, పోలీసు వారు ఉన్నారు, విద్యారంగం ఉంది, అలాగే లేబర్ డిపార్ట్మెంట్ ఉన్నారు, ఇంకా వైద్య రంగం ఉంది. ఇప్పుడే చెప్పారు మీకు డిడక్షన్కి మన గవర్నమెంట్ సంబంధించిన సూచనలు, స్కీమ్స్ చాలా ఉన్నాయి. చిన్నపిల్లలు డ్రగ్ అడిక్ట్ అయితే ఏం చేయాలి, ఉచితంగా వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తారు. అలాగే కౌన్సిలింగ్ సెంటర్స్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కొన్ని ఉన్నాయి. ఏమేం చేయాలి అనే సమస్య వస్తే సమస్యకి పరిష్కారం మన ముందు ప్రతిదీ ఉంది. అయితే ఎక్కడ ఆగిపోయామంటే అందరూ కూడా మన లైన్ డిపార్ట్మెంట్స్ అంటే పోలీస్ వ్యవస్థ, విద్యారంగం, న్యాయ వ్యవస్థ, అట్లాగే వైద్య రంగం అందరూ కూడా సమన్వయం, కోఆర్డినేషన్ అంటే అందరూ కలిసి పనిచేస్తే ఒక సమస్యని మనం ఎదుర్కోవచ్చు. అందరు కలిసి ఉమ్మడిగా పోరాటం చేస్తే, పోరాటం అంటే స్వాతంత్ర సమయంలో అందరూ పాల్గొంటే మనకి విజయం వచ్చిందా లేదా, అలాగే మన ముందు ఒక సమస్య ఉంటే దాన్ని ఎట్లా అధిరోహించాలంటే దానికి సంబంధించిన కొన్ని పాయింట్స్ రాసుకోవాలి మనం.